జై శ్రీరామ్. స్వామివారిని అయితే మీరంతా ఇప్పటి వరకు దర్శించారనుకుంటున్నాను. అయితే ఇక్కడ చూడండి, మన లక్ష్మణ స్వామి వారు శూర్పణఖకి చెవులు ముక్కు కోసినటువంటి దృశ్యం ఇక్కడైతే మనకు చూపించడం జరిగినది. అలాగే ఇక్కడ చూసినట్లయితే రాముల వారు సీతమ్మ తల్లితోటి లక్ష్మణ వారు అందరూ కలిసి ఈ బోట్లో ప్రయాణం చేస్తున్నటువంటి దృశ్యం ఇక్కడైతే చూపించడం జరిగినది. చూడండి ఎంత బాగా అయితే షేప్ పెట్టి ఉన్నారు ఇక్కడ. ఇక్కడ వాటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంత బాగా అయితే డిజైన్ చేసి ఇక్కడైతే చూపించడం కోసం, భక్తుల కోసం అయితే చూపించారు. మరి ఇంకొక చూసినట్లయితే మనం ఇక్కడ మన సీతారామ కళ్యాణ వైభోగం జరిగినట్టుగా కన్నులు విందుగా ఇక్కడైతే డెకరేషన్ చేయబడి ఇక్కడ చూపించడం జరిగినది. జరుగుతున్నట్లుగా ఉంది కదా ఇలాంటి ప్రతిబింబాలు. అయితే ఇంకా ఇక్కడ చూడండి, మన రాముల వారు అక్కడ జనక మహారాజా సభయందు శివధనుస్సును ఇరుస్తున్నటువంటి దృశ్యం ఇది మనం చక్కగా ఇక్కడ చూస్తున్నట్టయితే మహర్షుల వారు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు వచ్చేసి భంగం చేస్తూ ఉంటారనమాట. అప్పుడు మన రాముల వారు వచ్చి ఆ ఒక్క బాణంతో ఆ రాక్షసుల్ని చంపి మనకు యజ్ఞం జరిగేలా చూస్తారు. అలాంటి దృశ్యాలు కూడా ఇక్కడ చూస్తారు మీరు. అట్లా ఇక్కడ చూసినట్లయితే శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను ఉయ్యాలలో వేసి పవనిస్తున్న దృశ్యం అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, మన రాముల వారు వచ్చేసి విల్లెమ్ముని వెక్కిపెట్టి గురి చూస్తూ లంకేశ్వరుడు మీదకైతే గురి చూస్తున్న దృశ్యం ఇదే ఇక్కడ మనం చూడొచ్చు. ఆ బాణంతో హతమార్చాడు మన రాముల వారు. ఇలాంటి దృశ్యాలు మనం ఇక్కడ అన్నీ కూడా క్లుప్తంగా చూడవచ్చు. అందరూ కూడా ఒకసారి భక్తులు వచ్చేసి చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వారిని సముద్రం దాటించడానికి కోసమై ఆంజనేయుల స్వామి అందరూ కలిసి ఇక్కడ నదికి వంతెనలు కడుతున్న దృశ్యం ఇది. అలాంటి దృశ్యాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు చాలా వరకు. చూడండి ఇంకా చాలా అయితే ఉన్నాయి. చూడండి ఎంత బాగా అయితే ఇక్కడ అమర్చి ఉన్నారు. మీరు కూడా వచ్చి అందరూ కూడా చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. అట్లాగే ఇంకా ముందుకు వెళితే ఇక్కడ సీతమ్మను తీసుకెళ్తున్న దృశ్యం ఇది. రావణాసురుడు రాముల వారి పట్టాభిషేకం జరిగినప్పుడు ఈ విధంగా ఉన్నారనేది ఒక చిత్రపటం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీరామ్.